సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుపేట గ్రామంలో శ్మశాన స్థలంపై కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పెద్దలు కలిసి మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా చేనేత కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన శ్మశాన స్థలాన్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గ్రామానికి చెందిన శ్మశాన స్థలం సుమారు 35 సంవత్సరాలుగా వినియోగంలో ఉందని, ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. అయితే ఇటీవల కొంతమంది వచ్చి తమదేనని చెప్పుకుంటూ శ్మశాన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇతర ప్రత్యామ్నాయ స్థలం లేదని, శ్మశాన స్థలమే తమ చివరి ఆధారమని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ ఉంటున్నాము. 40 సంవత్సరాల నుంచి మా శ్మశానంలో మేము ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు సడన్గా ఈ బుద్ధి వచ్చి మా శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దానికి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. చెప్పు. మా 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ శ్మశానాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చి పొలం దున్నేశారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. మాది వన్మాదరం పంచాయతీ బంగారుపేట. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. మా అమ్మను మా నాయన కూడా ఇక్కడనే వేసాము. మాకు భూములు బుట్టలు లేవు. మా భూములు అన్న వేసుకోవడానికి ఇన్నేళ్ళ నుంచి ఉన్న దాన్ని ఈ పొద్దు వచ్చి అందరూ ఆక్రమించుకుంటున్నారు. దాన్ని కొంచెం మాకు న్యాయం చేయాలి సార్. అది మీకు శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాము. మాది బంగారుపేట సిద్ధావటం మండలము. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండము. ఉన్నా కూడా ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించుకోను మిమ్మల్ని కొట్టడం అనటము ఈ మాది చేస్తాను. అది మీరు ఎట్లా న్యాయం చేసి మాకు భూములు లేవు సాలులకు. ఆ సుఖాన్ని ఒకటే ఉండేది. మా సుఖాన్ని మాకు అన్యాయం చేయకుండా మీరు నెరవేర్చి మీరు తల్లిదండ్రులతో సమానంగా మాకు కాపాడాలి. గట్టిగా నేల నుంచి ఉండింది ఇది మీరు ఆక్రమించుకుంటే మాకు ఏమన్నా ఉందా సార్? ఇది న్యాయమేనా? మీరు ఒకసారి ఆలోచించి మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. ఏమన్నా ఉన్నా కానీ మేము ఇళ్ళల్లో కానీ ఇక్కడ ఏమన్నా స్థలాలు పాడ ఉన్నా కానీ మేము వేసుకునేదానికి ఉంటుంది. ఆ స్థలాలు కూడా లేవు. మేము ఇళ్ళల్లో వేసుకోవాలన్నా సార్. ఇటు ఆక్రమించుకుంటే ఇప్పుడు ఇది ఆక్రమించుకుంటారు, రేపు ఉండేది కూడా ఆక్రమించుకుంటారు సార్. అప్పుడు ఏం చేయాలి సార్? మేము అది మీరే చూసి మాకు న్యాయం వచ్చేటట్టు చేయండి సార్. ఓకే. నమస్కారం సార్. మాది బంగారుపేట సార్. మేము ఇప్పుడు వన్మాధారము బంగారుపేట మాది. మొన్న అదే మాట్లాడాం కదా సార్. ఇది రెండోసారి మాట్లాడడం కూడా. శ్మశానంలో ఆపలేదు వాళ్ళు ఏమి. కానీ మేము మా పాటికి మేమేమో అంతా పోతానే ఉన్నాం కానీ వాళ్ళ పాటికి వాళ్ళు దూతానే ఉన్నారు సార్. మేము ఇప్పుడు ఈ శవాళ్ళని మేము ఎక్కడేయాలి చెప్పండి? మేము మా ముసలోళ్ళంతా ఉండారు సార్. మంచాలలోనే ఉండారు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్తా అంటే మళ్ళా చేస్తానే ఉంటారు సార్. మేము ఏం చేయాలి ఇప్పుడు? మీరే న్యాయం చేయాలి సార్ మాకు. మేము పుట్టిన నుంచి ఇక్కడే ఉన్నాం సార్. 45 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి స్థలం మాదంటే ఎట్ట సార్? మేము ఏం చేయాలి చెప్పండి సార్. వాళ్ళు ఎవరు మేమేమి సంసారాలకు అడగడం లేదు కదా సార్. మేము అది సార్ మాకు తెలిసి తెలియగా మేము మాట్లాడినా కానీ మేము క్షమించి దయవుంచి మా స్థలాలు మాకు ఇవ్వండి సార్. అంతే మేము కోరుకునేది ఇదే సార్. అదే లేండి మా శ్మశానం మాకు ఇవ్వండి సార్. చేత కాదు సార్. ఎప్పుడు మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు సార్. దీనివల్ల బయటకు వస్తాను సార్ మేము. అది సార్ పరిస్థితి. మీరే మాకు న్యాయం చేయాలి సార్. ఇది సార్ మేము